హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను పుష్ప. ఈరోజు మనం ఒక సూపర్ పవర్ఫుల్ బుక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 'ద పవర్ ఆఫ్ నౌ'. రచయిత ఎకార్ట్ టోల్ రాసిన ఈ బుక్ మనమందరం రోజు పడే ఒక పెద్ద సమస్యకి సొల్యూషన్ చెప్తుంది. ఆ సమస్య ఏంటంటే, మన మైండ్ ఎప్పుడూ గతంలో లేదా భవిష్యత్తులో తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రెజెంట్‌లో ఉండదు. మన లైఫ్‌లో దాదాపు 80% టైం మన గత సంగతులలోనే పోగొడతాం. అప్పుడలా అయ్యుంటే బావుండేది. అతను ఆ మాట ఎందుకన్నాడు? ఇంకో 20% టైం భవిష్యత్తు గురించి టెన్షన్. రేపటికి ఇది ఎలా అవుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళెలా అవుతుంది? ఇలాంటి టెన్షన్స్ అన్నమాట. కానీ రియాలిటీ ఏంటి అంటే లైఫ్ అనేది ఇప్పుడే, ఇక్కడే, ప్రెజెంట్‌లో ఉందని మర్చిపోతూ ఉంటాం. ఈ బుక్ చెప్పే మెసేజ్ సింపుల్. ప్రస్తుతంలో బతికితేనే నిజమైన ఆనందం లభిస్తుందని. మన మైండ్ ఎప్పుడూ టాక్ చేస్తూనే ఉంటుంది. మనం మౌనంగా ఉన్నా లోపల ఒక ఆడియో రికార్డర్ లాగా ఆగకుండా ఊహలు, గుర్తులు, టెన్షన్‌లు రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఎకార్ట్ టోల్ చెప్పారు, "మీరు మీ మైండ్ కాదు. మీ మైండ్‌ని గమనించే వ్యక్తి" అని. ఉదాహరణకి మీరు ఫ్రెండ్‌తో గొడవ పడ్డారనుకోండి. గంటల తరబడి మీ మైండ్ అదే రిపీట్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఆ ఆలోచనని మీరు గమనిస్తే, మీరు ఆ ఆలోచన కాదని క్లియర్ అవుతుంది. దీన్ని కాన్షియస్‌నెస్ అంటారు. అంటే అంతర్గత సాక్షిగా ఉండటం. టోల్ బుక్‌లో ఒక అమేజింగ్ కాన్సెప్ట్ ఉంది. అదే పెయిన్ బాడీ. పెయిన్ బాడీ అంటే మనలో ఉన్న పాత ఎమోషనల్ పెయిన్స్. కోపం, బాధ, అసూయ, ఫెయిల్యూర్స్ అన్నమాట. ఇవి మనలో స్లీప్ మోడ్‌లో ఉండి చిన్న ట్రిగ్గర్ వస్తే యాక్టివ్ అవుతాయి. ఉదాహరణకి ఎవరో ఒకరు జోక్ చేస్తే మీరు ఎక్కువగానే రియాక్ట్ అవ్వటం, లేదా చిన్న తప్పుకి మీరు చాలా బాధపడటం లాంటివన్నమాట. దీన్నే టోల్ చెప్తారు, ఇది మీరు కాదని. ఇది మీ పెయిన్ బాడీ యాక్టివ్ అవుతుంది. సొల్యూషన్ ఏంటి? ఆ ఎమోషన్ వచ్చినప్పుడు ఫైట్ చేయకుండా సైలెంట్‌గా గమనించాలి. అంతే. అది స్లోగా డిజాల్వ్ అవుతుంది. ప్రస్తుతంలో బతకటం అంటే ఏంటి? చాలా మందికి డౌట్ ఉంటుంది. సింప్లీ చెప్పాలంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వటం. ఉదాహరణకు తినేటప్పుడు ఫోన్ స్క్రోల్ చేయకుండా ఆ భోజనాన్ని ఆస్వాదించండి. నడుస్తున్నప్పుడు మ్యూజిక్‌కి కాకుండా గాలిని, వాతావరణాన్ని ఫీల్ చేయండి. ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు లోపల టెన్షన్‌లు కాకుండా ఆ కన్వర్జేషన్‌నే జాయ్ చేయండి. లైఫ్ మొత్తం ఇప్పుడే జరుగుతోంది. గతం అనేది స్మృతి. భవిష్యత్ అనేది ఒక ఊహ. మన ఈగో ఎప్పుడూ నేను అన్న అహంకారంలో బ్రతుకుతుంది. నా జాబ్, నా పేరు, నా డబ్బు ఇలా అన్నమాట. కానీ ఇవన్నీ ట్యాగ్స్ మాత్రమే. మీరు నిజంగా మీరు కాదు. మీ నిజమైన ఐడెంటిటీ అంటే అబ్జర్వర్, కాన్షియస్ సాక్షి. ఈ బుక్ చెప్తుంది ఈగోని ఎక్కువగా పెంచుకుంటే పర్సనల్ రిలేషన్‌షిప్, మానసిక ఆరోగ్యం డిస్టర్బ్ అవుతాయని. ఈ బుక్ కాన్సెప్ట్‌ని మన డైలీ లైఫ్‌లో ఎలా ఉపయోగించాలి? మైండ్‌ని గమనించటం. రోజుకి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ మైండ్ ఏం ఆలోచిస్తోందో వాచ్ చేయండి. అలాగే బ్రీతింగ్. బ్రీత్ మీద ఫోకస్ పెట్టండి. ఇది ప్రెజెంట్‌కి అనుసంధానం చేస్తుంది. అలాగే డోంట్ జడ్జ్. ఏ సిట్యుయేషన్ అయినా గుడ్, బ్యాడ్ గానో జడ్జ్ చేయకండి. యాక్సెప్ట్ చేయటమే చాలా ముఖ్యం. స్లో డౌన్. ఏ పని చేసినా స్లోగా పూర్తి అవగాహనతో చేయండి. అబ్జర్వ్ ఎమోషన్స్. కోపం లేదా బాధ వస్తే అక్కడే ఆగి గమనించండి. వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండండి. సో ఫ్రెండ్స్, ద పవర్ ఆఫ్ నౌ అసలు ఒక బోధ మాత్రమే. ఇది మెడిటేషన్, స్పిరిచువాలిటీ, మైండ్ఫుల్నెస్ అన్నీ ఒకే ఫార్ములాలా చెప్తుంది. ప్రస్తుతంలో బ్రతకండి అని. మీరు ఇంతకీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గతం మర్చిపోవటం లేదా భవిష్యత్తు గురించి టెన్షన్ కాకుండా ఇప్పుడే ఫుల్‌గా జీవిస్తే లైఫ్ సూపర్ అవుతుంది. ఇదే ఫ్రెండ్స్, ద పవర్ ఆఫ్ నౌ బుక్ సారాంశం. ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి. కామెంట్లో మీ అనుభవాన్ని తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం టీవీ 21 ద బెటర్ చాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ పుష్ప.